గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషా నంబర్ 890. రేపు సాటర్డే అండ్ వినాయక చవితి కూడా కదా, సో అందుకనే రేపు డైలీ మనిషి అయితే ఉండదు. సో అందుకే ముందుగానే మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణేశుడు మీ జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగించి మీకన్నీ మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1017 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,183 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 292 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,852 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.20% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.87% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.74% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లోనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రోజు ఈవినింగ్ యుఎస్ ఆగస్ట్ మంత్ జాబ్ డేటా రిలీజ్ కానున్నది. ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి జాబ్ డేటా ఆధారంగా సెప్టెంబర్ లోని యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా, ఈ ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ జాబ్ డేటా రిలీజ్ అయ్యే ముందు మార్కెట్ లోని కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడింది. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ ఇయర్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు నియర్లీ 100 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే అనౌన్స్ చేయొచ్చు ఓవరాల్ గా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి, ఏదైనా సరే ఈ సెప్టెంబర్ మంత్ లోని యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా, దీనిలోని రేట్ కట్ రిలేటెడ్ యుఎస్ ఫెడ్ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. అండ్ యుఎస్ ఫెడ్ నుంచి ఈసారి రేట్ కట్ రిలేటెడ్ గా కాదు, ఫ్యూచర్ మీటింగ్స్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఫెడ్ నుంచి ఎటువంటి కామెంటరీ వస్తుందన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఈ సెప్టెంబర్ మంత్ 17th అండ్ 18th యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగనున్నది. ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ 18th రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అంటే నైట్ కి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ జూలై నుంచి చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయి కదా. ప్రెసెంట్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా తగ్గాయి. ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇంతలా తగ్గినా కూడా మన కంట్రీలోని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు అయితే పెద్దగా తగ్గలేదు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తగ్గినా మన కంట్రీలో పెట్రోల్ ప్రైస్లు తగ్గకపోవడంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు అయితే తగ్గించడానికి చూస్తున్నట్లుగా బిజినెస్ టుడే టీవీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ ప్రైస్ కట్ రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అది కామన్ మ్యాన్ కి బిగ్ రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇటువంటి అనౌన్స్మెంట్ వస్తుందేమో. ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని పెట్రోల్ డీజిల్ ప్రైస్లు తగ్గిస్తారని న్యూస్లు అయితే సర్క్యులేట్ అయ్యాయి, కానీ పెద్దగా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ లో చేంజెస్ అయితే రాలేదు. ఈసారి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోని భారీగా వర్షాలు పడ్డాయి కదా, దీంతో కొన్ని ప్రాంతాల్లోని వరద నీరు వచ్చి ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. సో ఇంతలాగా వాటర్ అక్కడికి వచ్చేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా తీవ్రంగా నష్టపోయారు కూడా. సో ఇంతలా ప్రజలు నష్టపోవడంతో ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లోని హెవీ రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైనా వాళ్ళ కార్ కావచ్చు, బైక్ కావచ్చు, లేదా ఇతర ఇన్సూరెన్స్లు తీసుకుంటారు కదా, ఈ ఇన్సూరెన్స్ ఒకవేళ పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్ గా పబ్లిక్ కి ఫుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని ఆదేశించడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్ లోని క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అది కొంచెం ఈజీ చేసి అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా కొంచెం త్వరగా చేసినట్లయితే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి అది చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీసే కాదు, ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ విధంగానే ముందుకొచ్చి క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కనుక కొంచెం త్వరగా చేశారనుకోండి, అది పబ్లిక్ కి ఇటువంటి సిచ్యువేషన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ లోని ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. దీనిలో కూడా చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా పెద్దగా అవగాహన లేకుండానే ఈ ట్రేడింగ్ లోకి దిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కోల్పోతున్నారని చెప్పి చాలా సార్లు సెబీ అయితే రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ సెబీ ఇన్నిసార్లు వార్నింగ్స్ ఇస్తున్నా కూడా ఈ ట్రేడింగ్ లోని రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అయితే తగ్గకపోవడంతో ట్రేడింగ్ రిలేటెడ్ గా కొన్ని స్ట్రిక్ట్ నార్మ్స్ అయితే తీసుకురావడానికి సెబీ కంటిన్యూస్ గా ప్రయత్నిస్తూ వస్తుంది. దీనిలో భాగంగానే ఈ మంత్ లోని మరికొన్ని రూల్స్ అయితే సెబీ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉందని, దీనికి గాను ఈ ట్రేడింగ్ చేయాలంటే మనకి మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అమాంతం పెంచేయడానికి అయితే సెబీ చూస్తున్నట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ మార్జిన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా పెంచేశారనుకోండి, అక్కడ చాలా మంది రీటైలర్స్ పార్టిసిపేషన్ ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి సెబీ అయితే భావిస్తుంది. అండ్ దీంతో పాటుగా ఎక్స్చేంజెస్ లోని ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీస్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకురావడానికి కూడా సెబీ చూస్తున్నట్లుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. చూడాలి, సెబీ అయితే కంటిన్యూస్ గా ట్రేడింగ్ లో యాక్టివిటీ తగ్గించడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఈ మంత్ లోని వీళ్ళు ట్రేడింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేసేందుకు ఇంకేమైనా కొత్త రూల్స్
ని అమలు చేస్తారేమో మనం చూడవలసి ఉన్నది. ఈ మంత్ లోనే అంటున్నారు కాబట్టి మంత్ ఎండ్ కల్లా మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విఎస్టీ ఇండస్ట్రీస్ స్టాక్ నియర్లీ 90% కరెక్ట్ అయినట్టుగా మీకు కనపడుతున్నది కదా. దీనికి రీజన్ ఈ విఎస్టీ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రీవియస్ గా 10:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. ఈ బోనస్ ఇష్యూ యొక్క ఎక్స్ డేట్ ఈ రోజు, అంటే ఎగ్జిక్యూషన్ డేట్ ఈ రోజు. సో ఈ ఎగ్జిక్యూషన్ డేట్ ఉండడం వల్లనే మీకు స్టాక్ అంతలా కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు చూసినట్లయితే ఈ రోజు సెషన్ లోని విఎస్టీ ఇండస్ట్రీ స్టాక్ 18% పైనే పెరిగింది. సో ఈ బోనస్ ఇష్యూలోని ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్ లోని త్వరలోనే ఈ బోనస్ షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. ఎవ్రీ వీక్ జరిగేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీకు ముందు వీకే ఎయిదర్ ఫ్రైడే ఈవినింగ్ ఆర్ సాటర్డే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లోని షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీలో ఎవరైనా ఫాలో అవట్లేనట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. మీకు ముందుగానే ఈ కార్పొరేట్ యాక్షన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఏ యానిమల్ కంటిన్యూస్ గా అంటే ఏమి తినకుండా 3 years పడుకోగలదని అడిగాను. దీనికి ఆన్సర్ స్నేల్స్. స్నేల్స్ ఏమి తినకుండా కూడా 3 years కంటిన్యూస్ గా పడుకోగలవు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ వచ్చేసరికి ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా, సో వినాయకుడి గురించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఒక కంట్రీకి చెందిన కరెన్సీ పైన మన గణేష్డ్ ఫోటో ప్రింట్ చేసి ఉంటుంది. అది ఏ కంట్రీకి చెందిన కరెన్సీ? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనిషిలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ 11% కరెక్ట్ అయింది కదా. ఈ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి వోడాఫోన్ ఐడియా స్టాక్ కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని ₹2.50 వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ టార్గెట్ ప్రైస్ 83% డౌన్ సైడ్ ఉన్నది. వీళ్ళు ఈ స్టాక్ కి ఇంత తక్కువ టార్గెట్ ప్రైస్ ఇవ్వడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియా ఫండ్స్ రిలేటెడ్ గా చాలా ఇష్యూని ఫేస్ చేస్తుంది కదా. అండ్ అంతేకాకుండా వోడాఫోన్ ఐడియా వాళ్ళు నెక్స్ట్ 3 to 4 years లోని 300 basis points మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి లార్జ్ ఏజీఆర్ అండ్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ పేమెంట్స్ అయితే చేయవలసి ఉన్నది. వాటి రిలేటెడ్ గా కూడా వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 31 వరకు వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అయితే నెగిటివ్ లోనే ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తూ వోడాఫోన్ ఐడియా స్టాక్ కి వీళ్ళు ₹2.50 టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. సో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా గోల్డ్మెన్ సాక్స్ దగ్గర నుంచి ఇటువంటి నెగిటివ్ రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం వోడాఫోన్ ఐడియా స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ వీళ్ళ కాంపిటేటర్స్ ఎయిర్టెల్ అండ్ జియో అయితే కంటిన్యూస్ గా వాళ్ళ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వెళ్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ రెండు కంపెనీస్ దగ్గర కూడా క్యాష్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది కాబట్టి ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఈ కంపెనీ స్ట్రాంగ్ గా వర్క్ చేయొచ్చు. సో చూడాలి నియర్ టర్మ్ లోని వోడాఫోన్ ఐడియా వాళ్ళు వీళ్ళ కాంపిటేటర్స్ తోని ఎలా స్ట్రాంగ్ గా కంపీట్ చేస్తారనేది, అండ్ కంపీట్ చేయడమే కాదు వీళ్ళు ఇక్కడ మార్కెట్ షేర్ ని కోల్పోకుండా జాగ్రత్త పడవలసి కూడా ఉన్నది. నెక్స్ట్ గోడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు సెషన్ లోని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ సెప్టెంబర్ 28th రోజున మీట్ అయ్యి 2:1 రేషియోలోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ గోడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 2 shares ని బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేస్తామని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గోడ్ఫ్రే ఫిలిప్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళకి సౌదీ వాటర్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $317 million. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే వీళ్ళు 2700 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సౌదీ అరేబియాలోని 300 MLD మెగా సీ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాబాగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మ్యాట్రిమోనీ వాళ్ళ బోర్డు రీసెంట్ గా బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు మీట్ అయ్యి 72 crores వర్త్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని ₹1025 చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ అప్రాక్సిమేట్లీ ₹800 ఆర్డ్ లో ట్రేడ్ అవుతుంది. ఇంకా ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని కొత్తగా 1423 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సౌదీ అరేబియాలోని 300
200 kV ట్రాన్స్మిషన్ లైన్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని టోటల్ గా వీళ్ళు 11,300 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మాల్స్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ద ఫ్యూనిక్స్ మిల్స్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఫ్యూనిక్స్ మిల్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు సెప్టెంబర్ 21 గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే సెప్టెంబర్ 21 నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లోనే కాకుండా బయట కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా మన ఇండియాలోని హైవేస్ లోని ట్రావెల్ చేసేటువంటి ట్రావెలర్స్ కోసం వీళ్ళు డ్రైనింగ్ సర్వీసెస్ ని లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సర్వీసెస్ ని మన కంట్రీలో ఉన్నటువంటి హైవేస్ లోని వీళ్ళు 600 అవుట్లెట్స్ లోని ప్రెజెంట్ అందించబోతున్నారు. ఫర్దర్ గా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు ఇలా వీళ్ళ సర్వీసెస్ ని కంప్లీట్ గా డైవర్సిఫై చేసుకుని వేరియస్ లొకేషన్స్ లో అందిస్తున్నారు అనుకోండి. దాని వల్ల వీళ్ళ బిజినెస్ అయితే బాగా ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో ఇది డ్రీమ్ ఫోక్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో డ్రీమ్ ఫోక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు రీసెంట్ గా ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు ఈ ఫెసిలిటీకి వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేస్తూ ఈ ఇన్స్పెక్షన్ ని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఈ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏంటంటే ఈ ఇన్స్పెక్షన్ లోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు కొన్ని అబ్జెక్షనబుల్ కండిషన్స్ అయితే కనుక్కోవడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం గానీ ఏదైనా యాక్షన్ రికమెండ్ చేయడం గానీ జరగట్లేదు. ఒకవేళ వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ కాకుండా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ గనక ఇష్యూ చేసినట్లయితే అది వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ అయ్యింది. నో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏవైతే అబ్జర్వేషన్స్ చేస్తుంటారో వాటిని డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ థియోఫైలైన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఈ టాబ్లెట్స్ ని క్రానిక్ ఆస్మా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. యుఎస్ లోని వీటి యొక్క కంబైన్ మార్కెట్ సైజ్ $11.5 మిలియన్. వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పెడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళతోని హై పెర్ఫార్మెన్స్ ఎడిసివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కాల్టెక్ గ్రూప్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కాల్టెక్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి మన ఇండియాలోని పెడిలైట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించనున్నారు. నో కాల్టెక్ వాళ్ళతో చేసుకున్నటువంటి ఈ కొలాబరేషన్ ద్వారా మన ఇండియాలోని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలోని పెడిలైట్ వాళ్ళ పొజిషన్ అయితే స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కాల్టెక్ గ్రూప్ తోని పెడిలైట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో పెడిలైట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహారాష్ట్రలోని $10 బిలియన్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్ ని సెటప్ చేసేందుకు గాను అదానీ గ్రూప్ అండ్ ఇజ్రాయెల్ కి చెందినటువంటి టవర్ సెమీ కండక్టర్ వాళ్ళ జాయింట్ వెంచర్ కి అయితే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అదే ఐఎస్ఎం అంటారు కదా, దీని దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2 ఫేజెస్ లోని డెవలప్ చేయబోతున్నట్లుగా మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 58,763 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లయితే సెకండ్ ఫేజ్ లోని 25,184 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. సో చూడాలి త్వరలోనే ఐఎస్ఎం అంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్స్ వస్తాయేమో. సో అదానీ గ్రూప్ కి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అదానీ గ్రూప్. బట్ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇంకా అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదు. నెక్స్ట్ మిసెస్ బెక్టర్స్ ఫుడ్స్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ క్యూఐపీ ఆల్రెడీ 5th సెప్టెంబర్ అంటే నిన్న ఓపెన్ అయిపోయింది. అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు ₹1,577.85 పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీనిపైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నో ఈ క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ కి దగ్గరగా ఉండడంతో పాటు మైట్ బి ఈ క్యూఐపీ కి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ కనపడుతున్నట్టుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని షుగర్ అవైలబిలిటీ పెంచేందుకు గాను ప్రీవియస్ గానే షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించింది కదా. ఇప్పుడు స్టిల్ మన కంట్రీలోని ఇంకా కేన్ సప్లైస్ కొంచెం తక్కువగానే ఉండడంతో షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన ఏదైతే ఈ బ్యాన్ ఉన్నదో ఈ బ్యాన్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా మన దగ్గర బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ని కూడా పెంచేందుకు గాను ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ని 5%
15% పెంచేందుకు కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి ప్రైస్ హైక్ రిలేటెడ్ గా అండ్ షుగర్ ఎక్స్పోర్ట్ బ్యాన్ రిలేటెడ్ గా త్వరలో గవర్నమెంట్ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీ నుండి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేందుకు గాను ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 8 crores 57 lakhs అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లోనే కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ డైనమాటిక్ టెక్నాలజీస్ వాళ్ళకి ప్రీవియస్ గానే ఎయిర్ బస్ వాళ్ళ దగ్గర నుంచి ఎయిర్ బస్ A220 డోర్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చింది కదా. ఈ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు డైనమాటిక్ టెక్నాలజీస్ వాళ్ళు సన్సిరా ఇంజనీరింగ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా సన్సిరా ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఎయిర్ బస్ A220 డోర్ ప్రోగ్రామ్ కి గాను కాంప్లెక్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. ఇది సన్సిరా ఇంజనీరింగ్ వాళ్ళు డైనమాటిక్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి విన్ అయినటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే మన కంట్రీలో పెట్రోల్ డీజిల్ ప్రైసులు బాగా పెరిగిపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాకుండా CNG వెహికల్స్ కూడా ఈ మధ్యన చాలా ఎక్కువగానే కొంటున్నారు. సో CNG సేల్స్ బాగా పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి అది పాజిటివ్. నో ఇప్పుడు NCR రీజన్ లోని మంత్ ఆన్ మంత్ లో చూసినట్లయితే CNG వెహికల్ రిజిస్ట్రేషన్స్ 14% తగ్గినట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. CNG వెహికల్ సేల్స్ కనుక తగ్గాయి అనుకోండి, అది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి కొంత నెగిటివ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో NCR రీజన్ లో మెయిన్ గా ఆపరేట్ చేసేటువంటి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఈవెన్ ఇంద్రప్రస్థ గ్యాస్ కే కాదు, ఈ అప్డేట్ గుజరాత్ గ్యాస్ అండ్ మహానగర్ గ్యాస్ లాంటి కంపెనీస్ కి కూడా కొంత నెగిటివ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.